అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. అదేంటంటే వ్యసనాలు. ఇది గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. వ్యసనం అనేది మనకు తెలిసి చాలా తక్కువ ఉన్నాయి. వ్యసనాలు తగ్గించుకోవడం ఎలా? చాలా వరకు అనేది ఏంటంటే మందు తాగుతారు, లేకపోతే సిగరెట్ తీసుకుంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. నిజంగా అవన్నీ వ్యసనాలు కాదు, అలవాట్లు. సో అలవాట్లు అనేది వేరే ఉంటాయి, కానీ వ్యసనాలు ఇంకా పెద్దవి ఉంటాయి. అలవాట్లకి వ్యసనాలకి తేడా ఉంటే తెలిస్తే మీరు షాక్ అవుతారు. వ్యసనం అంటే నేను ఇది లేకపోతే నేను ఉండలేను అనుకోవడమే వ్యసనం. కానీ మనం ఏం చేస్తున్నాం, అలవాటుని వ్యసనాలు అనేసుకుంటున్నాం. అది అలవాటు, లేకపోతే మానేస్తాడు. ఎంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందు ఏదో తాగుతున్నారు, ఏదో ఆల్కహాల్ ఏదో తీసుకుంటున్నారు, రెగ్యులర్గా తీసుకున్నప్పుడు ఏంటంటే అలవాటు. ఏదో ఫ్రెండ్స్ వస్తే కూర్చుంటాడు, తాగుతాడు, లేకపోతే మనసు బాగోకపోతే కూర్చుంటాడు. కానీ ఇది లేకపోతే నేను ఉండలేను అనుకోడు. షాప్ బంద్ అయిపోయింది, బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి, అప్పుడు అంతా ఏం చేస్తాం? ఏదన్నా దీక్ష తీసుకుంటున్నాడు, ఇంట్లో పూజ వ్రతాలు ఏమున్నాయి, ఫంక్షన్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు? చర్యలు లేదు, వద్దు అనుకుంటాడు అంతే. అంటే అది అలవాటు. అలవాటు వ్యసనం వేరే, లేకపోతే లేదు అన్నట్టు ఉంటారు చాలామంది. అది వ్యసనం కాదు, అది అలవాటు. కానీ వ్యసనం అంటే ఏంటంటే ఏదైతే అలవాటు ఉందో అది మించిపోయి ఇది లేకపోతే నా శరీరం జరగదు, నేను ఉండలేను అనుకోవడమే వ్యసనం. గోర్లు కొరుకుతూ ఉంటారు, ఊరికి ఆలోచిస్తూ ఉంటాడు, పక్కవాడు ఏమైపోతుండో కావాలి, గాసిప్స్ వింటుంటారు. ఇవన్నీ పెద్ద వ్యసనాలు. దీన్ని వేరేవాడు అబద్ధాలు చెప్పుకుంటూ వేరేవాడు చెప్తూ ఉంటాడు, రైటా? వేరేవాడు కష్టం చూస్తే వీడు ఆనందపడుతూ ఉంటాడు. ఇవి వ్యసనాలు. దీని గురించి మనం భయపడాలి. సో అవి ఏముందండి, మార్చుకుంటే పోతుంటే ఏదో మెడిసిన్ ఇచ్చేస్తే తగ్గిపోతాయి. చాలా వరకు మందులు ఏవైతుందో, మందు ఏదైతే వ్యసనం ఉంటుందో, అంటే మళ్ళీ నేను తప్పుగా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు అనుకోవద్దు. ఇది అందరికీ ఉండే ప్రాబ్లమే. నిజంగా తెలియాలనుకుంటే వీళ్ళు తీసుకున్నవన్నీ వ్యసనాలతో ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చీపెస్ట్ క్వాలిటీ, అందుకు హెల్త్లు పాడైపోతున్నాయి. దాన్ని సురాపానం అంటారు, మద్యాన్ని సురాపానం అంటారు, రైట్? దానివల్ల ఏమవుతుంది, మీ లివర్ యాక్టివేట్ అవుతుంది, మీ స్టమక్ క్లీన్ అవుతుంటుంది, ఇంటెస్టైన్ నీట్గా అవుతుంటుంది, కిడ్నీలు బాగుంటాయి. అది తీసుకోవాల్సిన మందు. ఏదో తాగేసి పడిపోవడం కాదు. దాని తలగా బ్రెయిన్ మొత్తం అంతా శరీరాన్ని డౌన్ అయిపోతే ఎవరైనా పడుకుంటారు. మేము హాయిగా మసాజ్ చేసి 4 మర్మ పాయింట్లు చెప్తే, మంచి మాట్లాడే ఒక మ్యూజిక్ పెడితే చాలా పడుకుంటారు, అంతకన్నా మంచిగా హెల్తీగా. సో అది ఇది ఒకటి కాదే. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, మర్మ టెక్నిక్ ఎప్పుడైతే మనం వాడుతున్నామో ఆటోమేటిక్గా ఈ అలవాట్లన్నీ పోతాయి. కానీ వ్యసనం అనేది ఎట్లా ఉంటుంది, మిమ్మల్ని కుంగు తీసేస్తుంటుంది, మీ మానసిక స్థితిని వెనక్కి లాగుతుంటుంది. చాలామంది చిన్న చాక్ పీస్ నవ్వుతుంటారు, ఇసుక తీసుకుంటారు, రైట్? కొన్ని రకాల ప్రతిసారి వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే అన్నం తింటే పాటు ఇంకోటి ఏదో కావాలి, బెల్లం ముక్క ఏదో ఒకటి కావాలి, ఉండలేదు, నాకు కావాలి, నాకు కంపల్సరీ కావాలంటాను. అంటే ఇది లేకపోతే నా శరీరం నా మనసు జరగదు అనే ప్రతి ఒక్కటి ఉండేది, అది వ్యసనం. అలాంటి వాటిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో దాని నుంచి అలవాట్లు వెనక్కి తీయాలి అంటే యు నీడ్ ఎ గురువు. మీకు కర్ర పట్టుకొని దండ పట్టుకొని ఉండాల్సింది గురువు ఉండాలి. అదే సార్ ఒకసారి అలా పెట్టారు, ఎస్ అంతే. ఎందుకంటే ఒక వ్యసనాన్ని తగ్గించేవాడు కంపల్సరీ గురువు. ఎంత రౌద్రంగా ఉన్న పులి ఊరికే చంపుతుంది అంతే, పంజా కొట్టిందంటే చంపుతుంది, కానీ దానికి రింగ్ మాస్టర్ ఒకటి ఉండాలి. అలాంటి రింగ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే కింగ్ మేకర్ ఎవరైతే ఉన్నారో, మన శరీరానికి ఉంటే కానీ తగ్గవు. నోట్లో వేలు పెట్టద్దు అని అమ్మాయిలకైతే నోట్లో చిన్నప్పుడు సన్నాయి పెట్టుకుంటే తీసిందో, అలాంటి మాస్టర్ మనకు ఉంటేనే కానీ ఈ వ్యసనాలు పోవు. లేదు వాళ్ళు యోగ మార్గంలోకి వచ్చారు, ఒక మంచి గురువు ఆశ్రయించారు, మీ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో, మీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో తను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అతను కూడా ఒక రకమైన బీజాక్షర మంత్రాలతో కానీ లేకపోతే ఒక సాధన కానీ ఇచ్చి మీకు ఈ వ్యసనాలని అలవాట్లని మార్పు చేస్తుంటారు. కొన్ని బీజాక్షర మంత్రాల్లో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆర్గాన్ని మార్చచ్చు. సింపుల్గా చూద్దాం. సిగరెట్ అలవాటు ఉంది అంటే వాడికి సల్ఫర్ ప్రాబ్లం ఉంటుంది. సల్ఫర్ శరీరంలో తక్కువైతే ఆటోమేటిక్గా అది సిగరెట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో నికోటిన్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఆ మెంథాల్ ఏదైతే ఉందో గొంతు శుభ్రపడుతూ ఉంటుంది. అక్కడ పీల్చుకుని ప్రతిసారి గొంతు చల్లదనం వస్తుంది. ఆ మెంథాల్ని మనం ఏం చేస్తున్నాం, ఈ అల్లం లేకపోతే సొంటి అనే వాటితో ఈ సల్ఫర్ని మళ్ళీ వాడికి అందిస్తూ ఉంటాం. లేకపోతే హోమియోపతి సిస్టంలో వాడికి టించర్లు దొరుకుతాయి, అవి నోట్లో వేస్తే చాలు, సేమ్ వాళ్ళు ఆ ఫీల్ జరుగుతారు, మెల్లమెల్లగా సిగరెట్ని మానుకుంటారు. అదేవిధంగా మందు తీసుకునే మందు ప్రతి ఒక్కటి చీపెస్ట్ మందు అంటే దానివల్ల ఏదో లంగ్స్ పోతున్నాయి. అందుకే క్వాలిటీ ఆఫ్ మందు మనం ఎప్పుడైతే ఉందో మనం తయారు చేసి ఇవ్వచ్చు. సో తయారు చేసిన తర్వాత కొన్ని ఏవైతే ఉన్నాయో అవి పొట్ట లోపలికి ఇస్తాయి. చాలా వరకు దశమూల అరిష్టాలు ఉన్నాయి, అది కూడా వైనే ఒక మంచి, లేకపోతే పునర్నవ కషాయం ఉంది, శతావరి అరిష్టాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటవుతుంది, శరీరం లోపలికి వెళ్తే మీ లివర్ శుభ్రపడుతుంది, కిడ్నీ శుభ్రపడుతుంది, లేకపోతే ఇంకా లంగ్స్ ఫ్రీ అవుతుంటాయి. ఇట్లాంటి మనం కషాయాలు కూడా మనం అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ మందు అనే దీంట్లో ఇవ్వచ్చు. అంటే వాడికి అలవాట్ల నుంచి వ్యసనాల నుంచి వెనక్కి తీసుకురావాలి. చాలామందికి ఏంటంటే గోర్లు కొరుకుతారు బికాజ్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ.
వాళ్ళకి ఏంటంటే ఊరికి గోర్లు కొరికేసి నమ్మలేసి మింగేస్తారు. దానివల్ల ఏమవుతుంది, పొట్ట ఆకలి చచ్చిపోతుంటుంది. వాళ్ళకి లోపం ఏంటి, కాల్షియం డెఫిషియన్సీ అయింది కాబట్టి అది తింటుంటారు. ఇంకోరికి అరటిపండు బాగా ఇష్టం, అది కూడా ఒక కాల్షియం డెఫిషియన్సీ. అంటే ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే, అది వ్యసనం అయిపోయింది, శరీరానికి అలవాటు ఎక్కువ ఉండిపోయింది, ఇది లేకపోతే అతను ఉండలేకపోతున్నాడు అని ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకొని దాన్ని మార్పులు చేశారనుకోండి, దాన్ని కంపల్సరీ మంచి దారిలో పడతారు. ఇంకా చెప్పుకోవాలనుకుంటూ ఊరికే నిద్రపోవడం, అది వ్యసనం. అంటే బెడ్ ఎక్కారంటే చాలు, ఆటోమేటిక్గా అవే ఉంటాయి. ఇప్పుడు వ్యసనం పెద్దది ఏమవుతుందంటే, అంతకంటే పెద్ద వ్యసనం చిన్నపిల్లల నుండి మొబైల్ చూసేది వ్యసనం. చిన్నపిల్లలు కాదండి, మనమే తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా బెడ్రూమ్లోకి వెళ్తే చాలు స్టార్ట్ అయిపోతుంది, మీమ్స్ స్టార్ట్ చేస్తున్నాం, షార్ట్స్ చూస్తున్నాం, అది పెద్ద వ్యసనం. తెల్లవారు లెగిస్తే నమస్కారం పెట్టుకునేది పోయింది మొత్తం, ఏమొచ్చింది వాట్సాప్లో. అంటే రాత్రి దేశం ఏదో మారిపోతుంది, అది తెలిసేసుకోవాలి, రైట్? చెడు వచ్చిందంటే అందరికీ పంపించాలి, మంచి అయితే పంపించాలి, దాంట్లో ఆలోచన శక్తి లేదు. అరే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం ఏం తెలుసుకోలేదు, సింపుల్గా ఫార్వర్డ్ చేసేయడమే. అంటే నీకు వచ్చిన అలవాటు వ్యసనాన్ని మరో నలుగురికి అంటగడుతున్నాం, ఇది పెద్ద వ్యసనం. చిన్నపిల్లలు చూస్తే నేను తినకపోతే తినరు, ఫోన్ లేకపోతే తినరు, ఆ వీడియోస్ లేకపోతే తినరు, అది వ్యసనం. దానికోసం బాధపడండి. ఆటిజం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లల్లో, గుండె ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లల్లో. ఈ ఒక IPL జరుగుతుంది, గుండెలు పగిలిపోయినాయి చాలా వరకు, ఎలక్షన్స్ అవుతున్నాయి. అరే నీ బాధ్యత ఏంటి, ఓటు వేసుకున్న బాధ్యత. అది ఓటు తీసుకొని ఎవరైతే నాయకుడు ఉన్నాడో నాయకుడు నడిపించాల్సిన బాధ్యత అతనిది. సో ఇంతవరకు ఉండాలి, కానీ దాన్ని మొత్తం వ్యసనంగా తీసేసుకుంటాం. నాది గ్రేట్ ఇది అని అనుకుంటే, తెల్లవారు లేచింది మొదలు మా ఫోన్లోనే రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్లో పెట్టుకుంటే ఏమవుతుంది, గుండె పట్టేస్తుంది, రైట్? చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దేనికి, దాన్ని పూర్తిగా లోపల తీసుకొని శరీరం చెప్పలేక ఆటిజం వచ్చేస్తుంది, షివరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, వర్టిగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నరాలంతా పట్టేస్తున్నాయి, మైగ్రేన్ ప్రాబ్లమ్స్. అవి వ్యసనాలు, దాని గురించి బాధపడాలి. అన్నెసరీ థింగ్స్ మనం పెట్టుకుంటున్నాం ప్రతిరోజు, ఇది లేకపోతే. అందుకే మనకి ఏం చేశారు, ఋతువులు బట్టి మనుషుల తాలూకా లైఫ్ స్టైల్ మారాలి అంటారు. ఋతువులు బట్టి లైఫ్ స్టైల్ మారాలి, ఆహారంలో మార్పులు మారాలి, వేసిన బట్ట మళ్ళీ వేయకూడదు, మారుస్తూ ఉండాలని చెప్తబడుతుంది. మనం ప్రతిసారి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం పెట్టుకుంటూ, ఇది లేకపోతే నా వల్ల అవ్వట్లేదు, నువ్వు నా ప్రేయసి, నా ప్రియురాలు, లేకపోతే ప్రేమకు, ఇవన్నీ తిరుగుతున్నాం. ఇవన్నీ వ్యసనాలు కాదు, కోరిక. అవన్నీ ఉట్టి మాటలు. కొన్ని వ్యసనాలకి, అలవాట్లకి, మన కోరికకి ఏదైతే సంతృప్తి అన్నిటి ఉన్నదో తెలుసుకొని మంచి సమాజం కావాలనుకుంటే మనకి ఎటువంటివి ఉంటే బాగుంటుందని ఆలోచించాలి. చూస్తున్నాం, ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాం, ప్రతి ఒక్క దాంట్లో ఏమవుతుంది, రెచ్చగొట్టేవి అన్నీ ఉన్నాయి, సమాజాన్ని వృద్ధి చెందేవిట్లేవి, అది వ్యసనం. దాంట్లో మనం మునిగిపోతున్నాం, బయట తేరుకోలేకపోతున్నాం. వాళ్ళిద్దరు ఏదో గొడవ పడుతున్నారంటే మనం దాన్ని చూసి ఏదో ఆనందిస్తున్నాం, రైట్? అది చాలా డేంజర్గా జరుగుతుంది బయట. ఎవరో ఇద్దరు గొడవ పడుతున్నారు, మనకెందుకు అనుకుంటున్నాం. ఎస్, అవన్నీ వ్యసనాలు. తప్పించుకోవడం వ్యసనం, భయంలో ఉండడం వ్యసనం, ఊరికి గాసిప్స్ ఇక్కడి నుంచి అక్కడ చెప్పడం వ్యసనం. ఇలాంటి వ్యసనాలు అన్నిటికీ దూరమై అసలు వ్యసనానికి, అలవాట్లకి, దురలవాట్లకి ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఒక మంచి లైఫ్, ఒక యోగిక్ సిస్టంలో ఎలాగొడుతూ ఉంటారు, అందరిని నవ్వించండి, నవ్వుతుండండి, కలబోస్తూ ఉండండి అందరితో, అది జీవితం. అలాంటి వాటికి కొన్ని ఆయుర్వేద మూలికలు కంపల్సరీ ఎప్పుడు పనికొస్తుంటాయి. జటామాంసి అని చెప్పేసి, తాలిస్పత్రి అని చెప్పేసి, కర్పూరం అని చెప్పేసి, రైట్? ఇవన్నీ సొంటి అని చెప్పి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ తెలుసుకోండి. వ్యసనాల్ని పలానా గురువు ఎవరైతే ఉన్నారో, ఆయుర్వేద వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గించి మీకు మంచి మార్గంలో జరుపుతుంటారు. అలాంటివన్నీ తెలుసుకొని మంచి లైఫ్ని మీరు లీడ్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.